మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని బాంబు పేల్చారు. గొర్రెల స్కామ్ లో జరిగిన అవినీతిపై కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని, ఆయన కోసం ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ కు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు రఘునందన్ రావు. కొద్దిసేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చినట్టు పాపం ఎవరికి నీకు ఇక్కడ వెంకటరామ నాయుడు దగ్గర రాలేదు. అది చిన్నది అది పక్షి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మరి చెడగొట్టకురా, ఎవరికి అన్యాయం చేయకురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకులో బీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి ఇందాక మన నరేంద్ర అన్న చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, వాడు 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని బాంబు పేల్చారు. గొర్రెల స్కామ్ లో జరిగిన అవినీతిపై కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని, ఆయన కోసం ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ కు తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు రఘునందన్ రావు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రోజుకు సంచలనాలతో కొత్తగా కూడా ఎప్పుడు అనునిత్యం వార్తల్లో నిలిచిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు మరోసారి కూడా ఒక బాంబు పేల్చారు. గొర్రెల స్కామ్ లో జరిగిన అవినీతిపై కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని, ఆయన కోసం ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ కు తగిన శిక్ష కూడా తప్పదని కూడా ఆయన హెచ్చరించారు. అసలు గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏం జరిగింది? ఆ గొర్రెల పంపిణీ స్కామ్ అయితే గడిచిన 3 నెలలుగా వివాదాస్పదమైతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకంలో అక్రమాలు జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గుర్తించింది. ఈ అక్రమాల పైన కూడా ఈడీ ప్రత్యేకంగా ఒక నజర్ పెట్టిందని కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కూడా దీనిపైన విచారణ చేపట్టనున్నారని కూడా ప్రస్తుతము స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా ఈడీ జోనల్ ఆఫీస్ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఇవ్వాలని కూడా ఈడీ అధికారులు నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అయితే తెలంగాణలో గొర్రెల కొనుగోలు వ్యవహారంలో దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూడా ఏసీబీ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోలు వ్యవహారంపై ఈడీ నేరుగా రంగంలో దిగి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో భారీగా నగదులు చేతులు మారినట్టు కూడా ఆరోపణలున్నాయి. దీంతో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ ఇకపై నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయనుంది కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. ఇక జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలో వివరాలు కూడా తదితర సమాచారం మొత్తం కూడా ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఈడీ కోరింది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ని. అదే విధంగా గొర్రెల రవాణాల ఏజెన్సీల సమాచారము, వాటికి జరిగిన చెల్లింపులు వివరాలతో పాటు గొర్రెలకు కొనుగోలు చేసిన దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారో, దీనికోసం ఎవరికి నిధులు ఇచ్చారనే అంశాలను కూడా సంబంధించి మొత్తం ఒక సమగ్ర సమాచారం కావాలని కూడా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా కోరింది. అయితే ఇదిలా ఉండగా గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చెంచల్గూడ జైలు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీరు సరైన సమాధానాలు చెప్పలేదని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ సిఇఓ రామచంద్ర నాయక్ తో పాటు మాజీ ఓఎస్టీ కళ్యాణ్ రామ్లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో మరోసారి కూడా అదుపులో తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు కూడా న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ గొర్రెల స్కామ్ పంపిణీ ఇది ఇప్పట్లో కూడా ఈ వివాదం సమసిపోయేలా లేదు. వాస్తవికంగా ఏదైనా ఇన్ జనరల్ గా
ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ లో పేరుగాంచిన ట్రాన్స్పోర్ట్ సంస్థలలో ఏదైనా డెలివరీ అంటే వెయిట్ బేస్డ్ గా కూడా వాటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కూడా చార్జ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి XYZ ట్రాన్స్పోర్టేషన్ సంస్థ ఉంది. యూజువల్ ఏమైనా కొరియర్ పంపాలంటే 500 గ్రాములకి ఇంత చార్జ్ చేస్తూ ఉంటారు. కేజీ వెయిట్ అన్న దానికి కూడా ఇంత రుసుముతో పాటు వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ కూడా రిసిప్ట్ కూడా ఇస్తారు ఎంత చార్జ్ చేశారని. కానీ గొర్రెల పంపిణీ విషయంలో మాత్రము ఒక DCM వ్యాన్ కి దానికి ఎలాంటి అక్నాలెడ్జ్మెంట్ లేకుండా దాదాపు ఒక 6 నుంచి 8 పేజీల్లో కూడా ఈ గొర్రెల పంపిణీ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగిందనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాంట్లో ప్రముఖంగా 2 జిల్లాల పేరు వినిపిస్తున్నాయి. అనంతరం అనంతపూర్ నుంచి కూడా అక్కడ నుంచి ఈ గొర్రె అనేది ఇక్కడికి సరఫరా చేశారు అనేది కూడా ఉంది. దీంట్లో థర్డ్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి పేరు కూడా అప్పట్లో బయటకు వచ్చింది, ఆంధ్రాకు చెందిన వ్యక్తి. ఆయనే దీంట్లో మీడియేటర్ గా ఉండి రిసిప్ట్స్ ఏవి ఇవ్వకపోవడము, దాదాపు ఒక్కొక్క DCM వ్యాన్ లో యావరేజ్ గా 500 నుంచి 600 గొర్రెల వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చింది ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ లో. అయితే దానికి దాదాపు 3 నుంచి 400 కిలోమీటర్ల ప్రయాణానికి సంబంధించి DCM వ్యాన్ కి ఏదైతే చార్జ్ చేస్తారో అఫీషియల్ గా దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఒక బిల్లు లేకపోవడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గవర్నమెంట్ లో ప్రతిసారి కూడా యాన్యువల్ గా ఆడిట్ అనేది ఉంటుంది అండ్ ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా. సో ప్రతిదానికి ఒక రిసిప్ట్ ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. కానీ ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో మాత్రము ఎలాంటి రసీదులు లేకపోవడం కూడా సంచలనాత్మకంగా మారింది. థర్డ్ పార్టీ నుంచి కొనడం ఏంటి, నేరుగా డైరెక్ట్ గా ఎవరైతే ఈ గొర్రెల్ని పంపిణీ చేస్తారో వారిని కాకుండా మధ్యవర్తిగా ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి నుండి కూడా లావాదేవీలు జరిగాయని కూడా సంచలన ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలని కూడా ఈడీ డెసిషన్ తీసుకుంది. అయితే మనం అనుకున్నట్టు ఎక్కడ కూడా ట్రాన్స్క్రిప్ట్స్ తో పాటు బిల్స్ అనేది అప్రోప్రియేట్ గా లేవు. నోటి అంటే జస్ట్ ఒక వైట్ పేపర్ మీద బిల్స్ సోన్స్ లేని సంస్థల పేరు నమోదు చేసి కూడా రసీదులు సృష్టించారనేది కూడా ఒక ఆరోపణ ఉంది. సో వీళ్ళు నేరుగా కూడా పేరుగాంచిన ట్రాన్స్పోర్టేషన్ లో వాటి కంపెనీలతో కాకుండా నార్మల్ DCM వ్యాన్లతో తరలించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రఘునందన్ రావు విషయానికి వస్తే మెదక్ ఎంపీ ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాను దుబ్బాక నుంచి కంటెస్ట్ చేసినప్పుడు అలాగే అసెంబ్లీ ఎన్నికలప్పుడు అంటే అప్పుడు గొర్రెల స్కామ్ లో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు కేసీఆర్ పై ఈడీ కేసు పెట్టిందని చెప్పడం ఎలా చూడొచ్చు? దీంట్లో వాస్తవానికి అప్పటికి అన్బలెన్స్మెంటరీ మినిస్టర్ గా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రోల్ కంటే ఎక్కువగా కూడా బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా ప్రస్తుతం నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా కూడా పేరుగాంచిన వ్యక్తే ప్రముఖంగా వినిపిస్తుంది అని కూడా దీంట్లో పూర్తి స్థాయిలో అప్పటి మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్వాల్వ్మెంట్ అంతగా లేదనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దీనికైతే అథెంటిసిటీ లేదు, స్పెక్యులేటివ్ గానే తీసుకోవాలి. నేరుగా సదరు దళారి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో నేరుగా ఆ నెంబర్ 2 అని చెప్పుకునే బీఆర్ఎస్ లో లీడర్ తోనే నేరుగా కాంటాక్ట్ లో ఉన్నదనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. దీనిలో పూర్తి స్థాయిలో కూడా దీనికి ఒక నిజ నిర్ధారణ లేదు. స్పెక్యులేటివ్ గా మాత్రము పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ప్రచారం అయితే జరుగుతోంది. సో ఈ థర్డ్ పార్టీ వ్యక్తి నేరుగా ఆ నెంబర్ 2 లీడర్ తోనే కాంటాక్ట్ అయ్యి ఈ వ్యవహారం అంతా నడిచింది అనేది కూడా దీంట్లో పార్షియల్ గా కొంత మేరకే అన్బలెన్స్మెంటరీ మినిస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. సందీప్, అంటే గొర్రెల కొనుగోలు విషయంలో డీడీలు కట్టిన వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళందరూ కూడా అన్ని మీడియా సంస్థల ఛానళ్లతో పాటు అన్బలెన్స్మెంటరీ ఆఫీస్ ముందు కూడా వచ్చి పలుమార్లు కూడా అభ్యర్థించుకున్నారు. తమకు సరైన న్యాయం చేయాలని కూడా, మేము కట్టిన డీడీలు మాకు గొర్రెలు దేవుడు ఎరుకు కానీ మేము కట్టిన డీడీలు మాకు వాపస్ చేస్తే అదే 10,000 అంటూ కూడా ఈ స్కీమ్ లో బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు ఆఫీసులలోకి వచ్చి అధికారులను రిక్వెస్ట్ చేశారు. అయితే గవర్నమెంట్ మారడంతో గవర్నమెంట్ కి పూర్తి స్థాయిలో ఇది విచారణ జరిగితేనే నిజ నిర్ధారణ అవుతుంది అనేది కూడా గవర్నమెంట్ దీని మీద ఆల్రెడీ ఏసీబీ రైట్స్ కూడా అయ్యాయి. దీని మీద ప్రత్యేకంగా ఏసీబీ కూడా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ కి. సో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగాక మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సందీప్, అంటే డీడీలు కట్టిన వారు సుమారు ఎంతమంది ఉండే అవకాశం ఉంది శ్రీచరణ్? డీడీలు కట్టిన వారి సంఖ్య దాదాపు యావరేజ్ గా గత ప్రభుత్వంలో చెప్పిన సంఖ్య ఇది. మనం ఇంకా ఎక్కువగానే ఉంటుంది కానీ చాలా తక్కువగానే చెప్తున్నాము. దాదాపు ఒక 3 నుంచి 4,000 మంది పైగా ఉంటారనేది కూడా ప్రచారంలో ఉంది. దానికి గవర్నమెంట్ అయితే అక్యురేట్ గా ఇప్పటి వరకు అయితే అథెంటిక్ ఒక డేటా అయితే ఇవ్వలేదు. సో మోర్ దెన్ 4,000 మెంబర్స్ ఉంటారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. సందీప్.